என்றும் இளமை சச்சுவன். அந்த டெக்னாலஜி, அந்த படங்கள், அந்த பாட்டு, அந்த கேமராமேன் வந்து எவ்வளோ அழகா வந்து காமிச்சிருக்காங்க அப்படிங்கிறது நிஜமாவே இந்த பிளாக் அண்ட் ஒயிட் ஃபிலிம்ல தான் பார்த்தேன். அவ்வளோ அழகா நானும் வந்து அவர் சிஎஸ் ராவ் அவருடைய டைரக்ஷன்ல 2 படம் நான் வந்து டான்ஸ் பண்ணேன். நான் பேபி ஆர்டிஸ்ட் பீப்புள்ளையா சார் படம் வந்து நான் தர்ம தேவதான் ஒரு படம் கிரிஜாக்கு ஜூனியர் நான். And of course Andhra Club where this program was organized this evening. Thank you to all the dignitaries. May cinema grow, may cinema always flourish, and nalla nalla padangal paathu let's all have a wonderful life. Well achieved director and sometimes actor Mr. C.S. Rao. 18th of January 2025 at Chennai, India. Citation. The further backward you can look, the further forward you're likely to see. Winston Churchill. Rao includes plays, speeches, and recitations of eminent personalities such as Tagore. V.A.K. Rangarao's inherited hunger for cinema of the vintage era made him a staunch devotee, a fanatic of facts, a connoisseur of film history and its documentation. The British Film Institute's Encyclopedia of Indian Cinema records a special thanks to him. He is a treasure trove of knowledge and a walking encyclopedia. We, the members of Rotary Club of Chennai Spotlight, rise as one and have great pride in conferring on Mr. V.A.K. Rangarao the Lifetime Achievement Award for the Rotary year 2024-25. Thank you. I request our awardee to please come forward. Sir, phone down, sir. Sir, mobile going down. I think the applause can be warmer and louder, and appreciate our chief guest, Sri V.A.K. Rangarao. Please come to Mama. Yeah. గౌరవించినందుకు శ్రీమతి దేవి గారికి నా కృతజ్ఞతలు, వేణుగోపాలుని ఆశీస్సులు. ఈ బిరుదు గురించి నాకు చెప్పలేదు, వారు నిర్ణయించిన తర్వాత తల వంచడం నా విధి. నేను ఎంతో చేశానని వారి అభిప్రాయం. నేను అనుకోవడం ఇంకా ఎంతో చెయ్యాలి. సిఎస్ రావు గారిని 2-3 సార్లు సెట్లో చూశాను. నేనెవరో వారికి తెలియదు, వారెవరో నాకు తెలుసు. మొట్టమొదట పక్కింటమ్మాయిలో వారి వేషాన్ని గమనించాను. వారు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు చూశాను. నాకు ఒక సినిమా అంటే అందులో ఉండే నాట్యం, పాటలు. మీరు ఎంత బాగా నటించారో, ఈ స్క్రీన్ ప్లే ఎంత బాగుంది, ఈ కథ, వాటి మీద నా దృష్టి పోదు. ఆట పాట. ఎంతో మంది గొప్ప రచయితలు, గొప్ప సంగీత దర్శకులు, గొప్ప గాయకులు సిఎస్ రావు గారి సినిమాల్లో పాటలు పాడారు. ఆయన మొట్టమొదటి తెలుగు సినిమా శ్రీకృష్ణ తులాభారం. అందులో ఈశ్వర్ లక్ష్మి గొప్ప గాయని. నందగోపాలుడే తనవాడైతే అందని ఫలమున్నదా రికార్డులో రాలేదు. ఎంత గొప్ప పాట! ఇన్నేళ్ల తర్వాత నేను మర్చిపోలేదు. నా దృష్టిలో సిఎస్ రావు గారికి సంగీతం మీద ఎంతో కొంత పట్టు ఉండి ఉండాలి. లేకపోతే ఇన్ని మంచి పాటలు వారి సినిమాల్లో ఉండవు. ఇంకా నా జ్ఞాపకం ఉన్నవి, వాల్మీకిలో
జలల జలల జలధార, అరుదైన రాగం సినిమా పాటల్లో మలయ మారుతం. ఒక జలపాతం, అక్కడ నాయిక పాడుతుంది. ఆ పాట తలుచుకుంటే నాకు ఇంకా మలయ మారుతం సోకుతున్నట్టుగా ఉంది. చూసారా, గొప్ప సినిమా నాకు తెలియదు. నాలో కలిగించిన అనుభూతి 50 ఏళ్ల తర్వాత నన్ను మళ్ళీ ఒళ్ళు పులకరించేలాగా చేస్తున్నది అంటే ఆ పాట నా జ్ఞాపకం. ఇంకా దేవాంతకుడు సినిమాలో అనుకుంటాను, భజ భజ మానస భగవంతం. చూసారా, దేవుడి గురించి ఎన్ని పాటలు రాలేదు తెలుగు సినిమాల్లో. కృష్ణుడి గురించి, రాముడి గురించి, వెంకటేశ్వరుడు గురించి వందలు. అది నాకు ఇంకా గుర్తుంది. తర్వాత ఏకవేరులో ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి. ఆ పాట తలుచుకుంటే నాకు ఇప్పుడు పైరగాలి తొక్కుతున్నట్టుగా ఉంది. తర్వాత కంచుకోటలో నాట్య గీతం, కంచుకోటలో నాట్య గీతం. సరిలేరు నీకెవ్వరు, 2 విధాలుగా. ఒకటి కాస్త జానపదంగా ఉంటుంది, మరొకటి శాస్త్రీయంగా ఉంటుంది. మరొక సినిమా పేరు వెంటనే గుర్తు రావడం లేదు. సమయం ఇది డాయరా సరస్సుడా, ఫస్ట్ క్లాస్. ఈ పాటల్లో ఎందుకు గుర్తున్నాయి? ఇన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వందల పాటలు విని ఉంటాను. వందలు కాదు, వందల సినిమాలు చూశాను. ఈ పాటలు గుర్తు. ఈ పాటలు గుర్తున్నాయంటే వీటికి అదృశ్యంగా సిఎస్ రావు చెయ్యుంది. ఒక సినిమా పాట అంటే రచయిత, సంగీత దర్శకుడు, పాటలు పాడిన వారే కాదు, ఛాయాగ్రాహకుడు, కూర్పు చేసిన వాడు, డైరెక్టరు, ఆ పాత్రలకి మేకప్ చేసిన వాళ్ళు, వేషధారణ చేసిన వీళ్ళందరూ భాగస్థులే, ఒక్కళ్ళు చేసినది కాదు. ఆ తర్వాత నాకు రాజసులోచనతో మరి కాస్త పరిచయం, సినిమా నటిగా కాదు. ఆవిడ రంగస్థలం మీద నాట్యాలు చేస్తున్నప్పుడు, ఆవిడ నాట్యం ఎన్నో సినిమాల్లో నాట్యం చేశారు. మీలో ఏ ఒక్కరికి జ్ఞాపకం లేని పాట నేను చెప్తాను. కూతురు కాపురం అనే సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు. రమేష్ నాయుడు సంగీతం. వన్నెల చిన్నెల కన్యనురా, నిన్నే వలచిన ధన్యనురా. గ్రేస్, సౌకుమార్యం అంటే ఆ పాటలో. ఆవిడ ఎన్నో సినిమాల్లో ఎన్నో నాట్యాలు చేశారు. శాస్త్రీయ నాట్యాలు, జానపద నృత్యాలు, కాస్త పాశ్చాత్య ధోరణి ఉండేది. అన్నీ సరే, అవేవి బాగులేవని కాదు, నాకు నచ్చింది ఏదో నేను చెప్తున్నాను. చూసారా, ఒక సినిమా మనకు నచ్చింది అంటే ఇంతమంది చేతులు అందులో ఉండాలి. అయితే సిఎస్ రావు సినిమాలో అక్కర్లేదండి, థ్యాంక్ యూ. సిఎస్ రావు సినిమాల్లో జానపదుల్ని అంతకంట ఒక మెట్టు పైన ఉన్నాము అనుకుంటున్నా మాలాంటి వాళ్ళని కూడా మురిపించే సంగతులు ఉండేవి. సినిమాలో అంటే నాటకీయత, డ్రామా ఉండదా? ఉంటుంది, అందరి సినిమాలోనూ ఉంటుంది. సిఎస్ రావు సినిమాలో ఆ సన్నివేశాల ఫలానివి అని చెప్పలేరు. తెలుగు సినిమాల్లో మెలో డ్రామా ఉంటుంది. సరే, సిఎస్ రావు సినిమాల్లో
ఇది ఇలాగా జరిగి ఉంటుందేమో అనే భ్రమే కాదు అనే ఆలోచన కలిగిస్తారు. అది సిఎస్ రావు గొప్పతనం అని నా ఉద్దేశం. చాలా మంది చెప్తారు సిఎస్ రావు చేసిన ఈ సినిమా 20 వారాలు ఆడింది, ఈ సినిమా శతదినోత్సవం చేసుకున్నది 200 అలా చేసుకున్నది అంటే ప్రజల దృష్టిని ఆయన ఆకర్షించగలిగాడు. ప్రజల నాడి మీద ఆయన చెయ్యి ఉంది. అందుకు నేను ఏమని చెప్పను, ఆయన్ని నేను మెచ్చుకోవడం ఏమిటి, అంతకు మించిన వాడతను నేను మెచ్చుకోవడం కాదు. నాకు తోచిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు ఆయన సినిమా పెద్ద ఘన విజయాలు సాధించినవి చూడండి, ఎక్కువ మంది చూడని సినిమాలు చూడండి. అందులో కూతురు కాపురం ప్రత్యేకంగా నాకు నచ్చిన సినిమా, ఎక్కువ రోజులు ఆడలేదు. ఆ పాత్రలు నిజ జీవితంలోంచి నడిచి వచ్చినట్లుగా ఉంటాయి. అయితే 100 రోజులు ఆడినవి 200 ఆడినవి డ్రామా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పెద్ద అంటే సినిమా కథలోనే పెద్ద హీరోలు, ధీరోదాత్తులు, ఏదో గుణవంతులు అనే అభిప్రాయం కలిగింది. కూతురు కాకుండా అలా కాదు. నీకు నాకు ప్రతిరోజు ఎదురుపడే మనుషులు అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఆ సినిమా నెగటివ్ కోసం నేను ప్రయత్నించాను, ఎక్కడా దొరకలేదు. ఒకప్పుడు 1958-60 ప్రాంతాల్లో బొబ్బిలి మా సొంత ఊరు అని చెప్పుకుంటాను. నేను పుట్టింది పెరిగింది మెడ్రాస్లోనే. మా నాన్నగారిది పెదనాన్నది బొబ్బిలి. అక్కడ శ్రీరామ టాకీస్ నడిపించాను. మాకు అదే ఊళ్ళో ఒక టూరింగ్ హాల్ కూడా ఉండేది. వాళ్ళకి మాకు పోటీలు. ఎవరు మొదట్లో సైమల్టేనియస్ రిలీజ్ ఇచ్చే అంత పెద్ద ఊరు కాదు, 1-2 సినిమాలు అలాగ వచ్చిన ఒక చిన్న ఊరు. ఆ చిన్న ఊరు విజయనగరంలో చూసి, విశాఖపట్నంలో చూసి, ఎప్పుడు ఆ సినిమా ఇక్కడికి వస్తుందా, నా థియేటర్కి వస్తుందా, ఆ టూరింగ్ హాల్కి వస్తుందా అనేది ఒకటి. ఎన్నో సినిమాలు నాకు నచ్చిన సినిమాల్లో పాటలు, నాట్యాలు సినిమాతో పాటు చూడటమే కాకుండా మరుసటి రోజు ఉదయం ఆ హాల్కి వెళ్ళి నా చేతిలో ఉంది కాబట్టి యాజమాన్యం ఆ పాటలు వేయించుకొని చూసేవాడిని. కొన్ని సినిమాలకి ప్రత్యేకంగా హిందీ సినిమాలకి కామెంటరీ చెప్పేవాడు. ఇవన్నీ ఈ కామెంటరీ చెప్పడం తెలుగు సినిమాలు చూసి దాంట్లో కథనం ఇటు రచయిత అటు దర్శకుడు ఎలాగా రూపొందించారో అది మనసులో పెట్టుకొని ఆ హిందీ సినిమా గురించి కామెంటరీ ఎలా చెప్పేవాడు. ఈరోజు ఇలాగ మీ ముందు కూర్చొని మాట్లాడే అవకాశం నాకు కల్పించింది ఎవరు? దేవి. ఆమెకు శ్రీ వేణుగోపాలుడు సకల శుభాలు ఆరోగ్యం కలిగిస్తాడని అతను సెలవు. Look here, ma'am. Look here, ma'am. Thank you. వచ్చిన వెంటనే గబుకని మైక్ ఇచ్చేశారు. మాట్లాడమని ఏం మాట్లాడాలో తెలియదు. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. మా డైరెక్టర్ గారు సిఎస్ రావు గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. నాకు డైరెక్టర్ సిఎస్ రావు గారు 13 ఏళ్ళ బేబీ నుంచి నాకు నాకు బాగా అలవాటు. ఎందుకంటే నేను చిన్నప్పుడు భక్త రామదాస్ అనే పిక్చర్లో కన్నమ్మ గారితో యాక్ట్ చేశాను చిన్నప్పుడుగా. అప్పటి నుంచి కూడా నేను కన్నమ్మ గారితో డైరెక్టర్ సిఎస్ రావు గారు
ఫాదర్ మదర్ అంటే సి పుల్లయ్య గారు ఆయన భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. అలాగా సిఎస్ రావు గారు మన ఏవి వాళ్ళ నాన్నగారే కాదు తాతగారు అమ్మమ్మ అందరూ నాకు బాగా తెలుసు అనమాట. వాళ్ళ ఇంట్లో ఆడుకొని పెరిగిందాన్ని నేను డైరెక్టర్ గారు అంటే రాజకృష్ణ గారి కంటే ముందు నాకు డైరెక్టర్ గారు సిఎస్ రావు గారు నాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అనమాట 13 ఏళ్ళ నుంచి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను టీనేజ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు డైరెక్ట్ చేసిన పిక్చర్ సారథి స్టూడియోలో పెళ్లి కాని పిల్లలు. ఆ పిక్చర్లో నేను కాంతారావు గారు ఒక సాంగ్ చాలా మంచి సాంగ్. ఆ సాంగ్ ఘంటసాల గారు పి సుశ్రీ గారు పాడారనమాట. అందులో జమున గారు జగ్గయ్య గారు నేను కాంతారావు హర్నాథ్ రామకృష్ణ అందరు చాలా మంది ఉన్నారన్నమాట ఆ పిక్చర్లో. ఆ పిక్చర్లో నేను ఫస్ట్ డైరెక్టర్ గారు సిఎస్ రావు గారు డైరెక్ట్ చేసిన పిక్చర్లో నేను యాక్ట్ చేశాను. దాని తర్వాత గోలగోపాల ప్రతిజ్ఞాపాలన రామానాయుడు గారి పిక్చరు, తర్వాత యశోద కృష్ణ, అలాగే ఒక 5-6 పిక్చర్లో ఆయన డైరెక్షన్లో నేను వర్క్ చేశాను. నాకు చెప్పాలంటే ఆ కాలంలో డైరెక్టర్ గారు రాజకృష్ణ గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు అని చెప్పారు. అప్పుడు సార్ కవల పిల్లలు అంటే చాలా గొప్ప అనమాట. మేమందరం కవల పిల్లల్ని చూడటానికి వెళ్ళాం. ఎవరు మన ఏబిసి అనమాట. పుట్టినప్పుడు మేము వెళ్ళాం. మాకంతా అప్పుడు మేము టీనేజ్ మేము యాక్ట్ చేస్తున్నప్పుడు కవల పిల్లలు అంటే చూడాలి కదా ఇద్దరు పిలిచిన అంటే మాకు చాలా అంటే సినిమా ఫీల్డ్లో పుట్టడం అంటే అదే మన ఫస్ట్. అలాగే దేవి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూడా నాకు బాగా పరిచయం. తర్వాత చాలా కాలం తర్వాత రాజకృష్ణ గారు అంటే సిఎస్ రావు గారు చనిపోయిన తర్వాత నేను కొన్నాళ్ళు ఆంధ్రలో అక్కడ వచ్చిన తర్వాత రాజకృష్ణ గారితో చాలా ఎక్కువ పరిచయం. ఎందుకంటే ఆవిడ లోన్లీగా ఉండేవారు. అప్పుడు మేమందరం మీట్ అయ్యి ఆవిడ మన ఇంటికి వచ్చేవారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అలాగే చాలా బాగా పరిచయం అనమాట. ఆవిడ చనిపోయేదాకా కూడా నేను 2 days ముందు కూడా ఆవిడతో ఎప్పుడు కలిసి ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కలిసే వెళ్ళేవాడు అనమాట. ఎక్కడికైనా నేను వెళ్ళాలంటే నేను నా కార్లో వస్తానంటే ఆవిడ ఒప్పుకునేవాడు. లేదు నువ్వు అక్కడే ఉండు నేను వచ్చి పికప్ చేసుకుంటాను కార్లో కూడా మాట్లాడుతూ వెళ్ళేవాడు. ఒక్క నిమిషం కూడా మేము అంత బాగా ఓన్ సిస్టర్ లాగా నాకు పరిచయం. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత చాలా బాధేసింది. అప్పుడప్పుడు దేవిని చూస్తుంటే వాళ్ళ అమ్మని చూసిన ఫీలింగే నాకు వస్తుంది అనమాట. నాకు దేవి ఏదైనా ఫంక్షన్లో కనబడితే నేను అందరిని వదిలేసి దేవిని ఎలా వెతుకుతూ చూసేదాన్ని. ఎందుకంటే నాకు రాజకృష్ణ గారిని చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట దేవిని. ఇప్పుడు ఈరోజు ఫంక్షన్కి రావడం కూడా నేను అసలు వద్దామని అనుకోలేదు. ఎందుకంటే నాకు దేవి మీద చిన్న కోపం వచ్చింది. ఆ కోపం ఏంటంటే తను అందరినీ పిలిచింది, ఇంటికి వెళ్ళి కూడా పిలిచింది. వాడు రాలేదు, వాడి పేరు చెప్పను నేను. నాకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాను, చూశాను, గమ్మునున్నాను. మళ్ళీ తర్వాత నైట్ దాకా కూడా నేను వచ్చే ఉద్దేశం లేదు నాకు. ఎందుకంటే నన్ను తను ఫోన్ చేసి పిలవలేదు నన్ను. ఎందుకంటే నేను రాజకృష్ణ గారికి ఓన్ సిస్టర్ లాగా అనమాట. ఆవిడ మా అక్కతో సమానం. రాజకృష్ణ గారు ఆవిడంటే నాకు చాలా ప్రాణం. ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉండేవాడు అనమాట. నేను ఆవిడకి ఆంటీ లాగా అంటే పిన్నమ్మలాగా అనమాట. వాళ్ళ నాన్నగారు తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు, వాళ్ళ తాతగారు తెలుసు, వాళ్ళ అమ్మమ్మ తెలుసు, అందరూ తెలుసు. చిన్నప్పటి నుంచి నేను చూస్తుంటాను. నేను ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు నేను రాకూడదు అనుకోని కోపం వచ్చింది అనమాట. రాను కూడా. తర్వాత తను ఒక మెసేజ్లో వాయిస్ తీసుకుంటుంది. అది నేను వచ్చి ఈరోజు మార్నింగ్ చూసాను. ఆంటీ మీరు వచ్చేమో నాకు ప్లస్ చేయాలి. వెంటనే నాకు దేవి మాట్లాడి తను చూస్తే మన అమ్మే జ్ఞాపకం వస్తుంది. కనుక అయ్యో మన బిడ్డలాగా తెచ్చింది కదా, అయ్యో మన ప్రెస్సింగ్ సాక్షిగా పొందేలాగా. అందులో ఏమిటంటే ఒక గొప్ప సంగతి, ఈ కాలంలో తండ్రి బతుకులుగానే ఎవరు గమనించిన రోజుల్లో వాళ్ళ అమ్మకి నాన్నకి ఈ రోజు సిఎస్ రావు గారి 100 years ఫంక్షన్ చేస్తుందంటే చాలా గ్రేట్. నేను నిజంగా మనస్ఫూర్తిగా దేవిని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరండి ఈ కాలంలో 100 years వాళ్ళ నాన్నని అమ్మని గుర్తు చేసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ అమ్మకి ఫంక్షన్ చేస్తారు. నిజంగా వాళ్ళ అమ్మ ఎప్పుడు దేవి అంటే, ఎందుకంటే మిగతా 2 పిల్లలు కూడా ఈ ఊళ్ళో లేరు, బయట ఊళ్ళో ఉన్నారు.
దేవియే లాస్ట్ దాకా కూడా వాళ్ళ అమ్మని గమనించుకొని చూసిన మనిషి. చాలా గ్రేట్. ఈ రోజు నేను ఈ ఫంక్షన్ మిస్ అవ్వకూడదు అని ఈరోజు నాకు రావాల్సిన, అంటే నాకు కొన్ని ప్రాబ్లం ఉన్నది, మా కృష్ణంతో వచ్చినారు, రాకూడదు అనుకున్నాను. కానీ సిఎస్ రావు గారు 100 years అంటే మళ్ళీ ఎప్పుడు వస్తాం. అందులో దేవి మెసేజ్ పెట్టింది, వాయిస్ మెసేజ్. దాంతో నా మనసు ఒకలాగే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చింది ఆయన బ్లెస్సింగ్స్ మాకందరికీ కూడా ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్న, నా దేవికి, వాళ్ళ కుటుంబానికి నా ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ నా నమస్కారం. Thank you, Shara. Yes, yeah. Check. Mentioned that the complete voiceover was done by Krishna. So thank you for helping me with the voiceover for both the Devis. Thank you. தமிழ்ல பேசலாம். எங்களுடைய என்றும் இளமை எங்களுக்கு ரொம்ப வேண்டியவங்க ஒருத்தர் இருக்காங்க. அவங்களும் வந்து சினிமா உலகில் கலகலன்னு கலை கட்டியிருக்காங்க. எங்க ஆண்டி சச்சு ஆண்டி, வாங்க ப்ளீஸ். என்றும் இளமை சச்சு ஆண்டி. எல்லாருக்கும் வணக்கம். ரொம்ப சந்தோஷமா இருக்கு. அதனால பிளாக் அண்ட் ஒயிட் ஃபிலிம் பார்க்கும்போது த்ரில்லிங்கா இருக்கு. என்னதான் அந்த கலர்ல இன்னைக்கு எப்படிதான் தெரிஞ்சாலும் அந்த டெக்னாலஜி, அந்த படங்கள், அந்த பாட்டு, அந்த கேமராமேன் வந்து எவ்வளவு அழகா வந்து காமிச்சிருக்காங்க அப்படிங்கிறது நிஜமாவே இந்த பிளாக் அண்ட் ஒயிட் ஃபிலிம்ல தான் பார்த்தேன். அவ்வளோ அழகா. நானும் வந்து அவர் சிஎஸ் ராவ் அவருடைய டைரக்ஷன்ல 2 படம் நான் வந்து டான்ஸ் பண்ணேன். நான் பேபி ஆர்டிஸ்ட் பீப்புள்ளையா சார் படம் வந்து நான் தர்ம தேவதான் ஒரு படம், கிரிஜாக்கு ஜூனியர். நான் முகமாலா வந்து என்னை தூக்கிட்டு போவார். அது மாதிரி ஒரு இது சத்தகுமாரி அம்மா தான் என்னை வளர்ப்பாங்க. ஸோ அப்போ நான் பேபி ஆர்டிஸ்டாக ஆக்ட் பண்ணும்பொழுது தமிழ் தெலுங்கு ரெண்டும் சைமல்டேனியஸ் எனக்கு. அந்த விஜயா வாகினி ஸ்டுடியோவில் வந்து நான் அவ்வளோ ஆர்டிஸ்டையும் பார்ப்பேன். நான் அவ்வளோ சந்தோஷம். நீங்கள் ரேவதி சார்லாம் பார்க்கும்போது எனக்கு வந்து இந்த ஃபேமிலியில் யாரையோ பார்த்த மாதிரி இருக்குது எனக்கு. அந்த மாதிரி ஒரு நிஜமா எங்களுக்கு கிடைச்ச சினிமா, தட் இஸ் ராஷ்ட்ரிய இருக்கா, அவங்க தெரியும், அவ்வளோ சின்ன வயசுலேருந்து ஆக்ட் பண்ணிட்டு இருக்கா. ஸோ அந்த இது வந்து இன்னைக்கு எவ்வளோ பிரம்மாண்டமான படங்கள் நாங்கள் ஆக்ட் பண்ணாலும் சரி, பார்த்தாலும் சரி, அந்த பீரியட் இனிமே வரப்போறது இல்லை. அவ்வளோ வந்து அருமையான ஒரு இது. ஏன்னா அந்த பீப்புள் அவ்வளோ லெஜெண்ட்ஸ். நாங்கள் கூட ரங்கராவ் சார்லாம் நான் பேபி ஆர்டிஸ்ட் மாயா பசாரில் ஆக்ட் பண்ணும்பொழுது கும்படி இருந்திருக்காரு. நிறைய ஆர்டிஸ்ட், எக்கச்சக்க ஆர்டிஸ்ட், யார் பேரை சொல்றதுன்னு எனக்கு தெரியல, அவ்வளோ பேர் இருந்திருக்காங்க. ரெண்டாவது வந்து என்ன சொல்லணும், ராசுலட்சன் அம்மாவை பற்றி நான் டெஃபினட்டாக சொல்லணும். அவங்க டவுனில் தான் இருந்தாங்க முதல்ல. எங்கள் அப்பா வந்து லாயரு, டவுனில் தான் இருந்தாங்க. ஸோ எங்கள் ஃபேமிலிக்கும், ராசுலட்சன் அம்மா ஃபேமிலிக்கும் கிருஷ்ணா அவங்களுடைய ஆண்ட் வந்து என்னுடைய இன்னொரு சிஸ்டருடைய கிளாஸ்மேட்ஸ் அவங்க. ஸோ அந்த மாதிரி ஒரு ஃபேமிலியாக தெரியும். ராசுலட்சன் அக்கா மாதிரி வந்து வரவே வராது. டான்ஸாக இருக்கட்டும், ஆக்டிங்காக இருக்கட்டும், நேரம் நான் ஒரு சோஷியல் சர்வீஸ், ஒரு ஹியூமன் பீயிங், ஒரு இதில் எல்லாருக்கிட்டையும் மிக்ஸ்அப் ஆகுது. இன்னைக்கு கூட நான் சுஜி கிட்ட சொல்லிட்டே இருந்தேன். அவங்கெல்லாம் வந்து எப்படி ஒரு ஆர்டிஸ்ட்லாம் எப்படி இருக்கணும், நல்ல பீக்கில் இருந்தால் கூட ரொம்ப சிம்பிளாக இருப்பாங்க. எங்கள் ஃபேமிலியை விட நான் அங்கே தான் ஜாஸ்தி இருந்திருக்கேன். ஸோ அந்த மாதிரி ஒரு இது. ராசலட்சன் அக்கா வந்து அப்புறம் ஒரு பீரியட்ல நாங்கள்லாம் ஒன்றா தான் வெளியில் போவோம், ஒன்றா தான் பேசுவோம், எல்லாம் பண்ணுவோம். ஸோ அதே மாதிரி
தேவி வந்து அவங்க பசங்களையும் ரொம்ப நல்லா எல்லாரையும் அப்படி இது பண்ணியிருக்காங்க. தேவி வந்து எவ்வளோ சோஷியல் ஒர்க் பண்ணுறாங்க. கூப்பிட்டா கண்டிப்பாக இன்னைக்கு இது வரணும் அப்படின்னு. ஏன்னா அவர் பேர்லேயே எனக்கு ரொம்ப மரியாதை. அவங்க சிஎஸ் ராவ் அப்படி இருக்கக்கூடாது. தமிழில் அவர் ஜட்ஜாக ஆக்ட் பண்ணாரு, ஆக்டும் பண்ணாரு. எனக்கு நல்லா ஞாபகம் இருக்காது. அப்புறம் வந்து ஸ்ரீயை வந்து நான் சிகாகோ போனேன், அங்கே பார்த்தேன், ஷியாமையும் பார்த்தேன், ஸ்ரீயும் பார்த்தேன் நான். ஸோ தேங்க்ஸ் டு தேவி. அதாவது ஒரு ஃபாதருக்கும் மதருக்கும் ஒரு நல்ல டைம்ல வந்து நிஜமாவே இந்த மாதிரி ஒரு இதை பண்றதுன்றது வந்து ரொம்ப சிறந்தது. ஏன்னா ஒரு கேதரிங் எல்லாருக்கும் ஒரு பழைய மலரும் நினைவுகள் ஒரு இது வரும். ஸோ எல்லாரும் ஒரு பார்க்கறதுக்கு ஒரு சப்ஜெக்ட் வந்து ரேவதி, ஜூனியர் ரேவதி, இவங்க நிறைய ஆர்டிஸ்ட் நீங்க இது பார்க்கும்போது எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. ஸோ ஆல் த பெஸ்ட் டு தேவி அண்ட் கிருஷ்ணா. ஏன்னா இவ்வளோ எஃபர்ட்ஸ் எடுத்து ஃப்ரெண்ட்ஸ் எல்லாம் நிறைய பேர் வந்து அவங்களுக்கு சப்போர்ட் பண்ணியிருக்காங்க. அதுவும் எனக்கு பார்த்த உடனே தெரியுது. ஏன்னா இந்த கேதரிங் கூட வெளியில ஒரு ஃபங்க்ஷன்ல வேற எங்கேயும் இல்லை. ஒரு கச்சேரி, ஒரு கர்நாடிக் மியூசிக்ல 10 பேர் 5 பேர் தான் அப்படின்றாங்க. ஸோ இந்த மாதிரி கேதர் பண்றது அப்படின்னா ஒரு நல்ல ஃப்ரெண்ட்ஷிப் இருந்தால்தான் இந்த மாதிரி கேதர் பண்ண முடியும். ஸோ அதுக்காக எல்லாரும் என்னையே இந்த கூப்பிட்டு எனக்கு இந்த ஆர்டர் பண்ணதுக்கு தேங்க்யூ வெரி மச். எல்லாருக்கும் ஆல் த பெஸ்ட். శ్రీమతి దేవి శ్రీ కృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇందాక చెప్పినట్టుగా తల్లిదండ్రులు మర్చిపోయే కాలంలో 100 సంవత్సరాలు శత జయంతిని సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మందికి కళ్ళు తెరిపిస్తాయి కూడా. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేర్చే ఈ కాలంలో తల్లిదండ్రులను నెమరు వేసుకుంటూ 10 మంది ఫ్రెండ్స్ని పిలిచి ఇలాంటి చక్కటి కార్యక్రమం చేస్తున్న మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజశ్రీ అమ్మగారు పద్యం పాడమన్నారు. సిఎస్ రావు గారి పేరు కలిపి మాయాబజార్లో ఒక పద్యాన్ని తారడిగా పాడతాను. అష్టదిక్కుంబి కుంభాగాలపై సిఎస్ రావు ధ్వజముగాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు నీకే మొక్కవల. Support and of course with the help of all the Telugu scholars here. Though I studied Telugu, I can read and write, but I'm not very proficient. But I will do my best, sir. I will do my best. Okay, next in line, I would like to invite Revati Amma. Vangama. Revati Amma is our yesteryear Revati, Kaakum Karangal Revati. Now she is doing a lot of tele-series. மைக் ஆன் பண்ணி எனக்கு அவங்கள நேரில் பார்த்துருக்கேன். ரொம்ப அவங்கள பார்க்கும்போது எனக்கு ஒரு மாதிரி ஆச்சரியமா, ரொம்ப அழகா அவங்க நடக்கிறது, அவங்க ட்ரெஸ்ஸிங்கு எப்பவும் அதை மட்டும் பார்ப்பேன். அவங்க ஆக்ட் பண்ண படத்தையும் நான் ரொம்ப ரசிச்சு பார்ப்பேன். நான் ஒரு விசிறின்னே சொல்லலாம் அவங்களுக்கு. எனக்கு சின்னப்ப அவங்களை ரொம்ப பிடிக்கும். அதே போல எனக்கு தேவியும் ரொம்ப பிடிக்கும். ஏன்னா தேவிக்கு அவங்க அம்மாவுக்கு எவ்வளோ விதமா நல்லா செய்யறாங்க. இந்த மாதிரி குழந்தை எனக்கு நான் ரொம்ப ஏங்கிறது கூட வந்து எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. இந்த மாதிரி எல்லாரையும் பார்த்து எல்லாரையும் சந்தோஷப்பட்டு இத்தனை பேர் வந்திருக்காங்கன்னா அவங்க எவ்வளவு நல்லா இதெல்லாம் கனெக்ட் பண்ணாங்கன்னு நினைக்கும் போது எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. அவ்வளவுதான், எனக்கு அவ்வளோ பேச வராது. தேங்க்யூ. Thank you, Revati. Revati Ma is a very, very vibrant star. Even today, in the 1960s, they all had a cricket, all the actors had a cricket team in which Revati Amma, my mother, Savitri Garu, they all used to play cricket, believe me or not. So, you know where the energy comes from. And she's still rocking in the television world. Thank you, Ma. Thank you. I'd like to in Chennai, Telugu, Tamil, Kannada, Malayalam. Now they've gone to their respective regions. So thank you once again. Can I have the President, Secretary and the Treasurer to come and be recognized?
Also want to recognize the district chair of vocational service this year in our Rotary district, our very own spotlighter, Rotarian Sujata Panju. Rotary in the Varsham, it is, in the Masam, the month of January is known as the Vocational Services Month. So when I brought up this idea of this vocational award, all our spotlighters said, go ahead, do it. And when we found our beloved chief guest who agreed readily, we were even more happier. Thank you, sir. We feel indeed proud that we could honor you today. She is Sujata, the district vocational service chairman, and thank you, Sujata. Madam, center on the madam, center on, madam, center on. Thank you, Devi. அப்படி ஆசைப்பட்டிருப்பேன். இன்னைக்கு நான் I feel so proud to be here because I'm also an actor, a small time actor. எனக்கு தெரிஞ்சது நான் அதுவும் நடிக்கிறேன். எனக்கு தோணலையே தேவி இந்த ஃபீல்ட்ல வரல, எவ்வளவு அழகா இருக்கா, இப்போ கூட இல்லை. பட் ஐ எம் வெரி ஹாப்பி. நாங்க தான் அதுக்கு கிஃப்ட் கொடுக்கணும், பட் திருப்பி அவ கிஃப்ட் கொடுக்குறா. ஸோ தேங்க்யூ தேவி. வருஷம் வருஷம் எப்படி கூப்பிட்டே நாங்க வந்துட்டு இருக்கேன். So for me, Devi, we go back 30 years. She's my schoolmate. We went to school together. చిన్న వయసులో నేను వాళ్ళ ఇంటికి అంతా వెళ్ళాను. I don't know if she'll remember. నేను వెళ్ళాను చాలా సార్లు వాళ్ళ ఇంటికి. We used to have common friends, and so happy to be part of this. And she's the rock star of our club. I have to say that, our pillar of strength. Yeah, she's a charter president, and we are all in Rotary. She's the reason, and we are able to do so much. All credits to Devi. Thank you, Devi. Spotlight Arunchika Devi Krishna da. So I thank you guys for. Can we get a spotlight picture and more? Krishna. Okay, spotlight is quickly for a picture. I have to welcome all the lovely ladies, the most glamorous Rotary Club in Wait. Look here, ma'am. Wait. కలుసుకున్నాం. ఎంతో సంతోషకరమైన విషయం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి వారి గురించి ఒక బయోగ్రఫీ తయారవ్వాలి. అందులో శ్రీమతి రాజసులోచన గురించి కూడా ఉండాలి. అది నా విన్నపం. మా డైరెక్టర్ గారు సిఎస్ రావు గారు 100 years ఈ ఫంక్షన్ లో ఇంతమందిని కలుసుకోవటం, ఆయన భార్య రాజశేఖర గారికి ఈ ఒక ఫంక్షన్ చేయటం, దేవి వాళ్ళ ఆయనకి కృష్ణ గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ కాలంలో తల్లిదండ్రులకి వాళ్ళు లేకపోయినా కూడా ఇంత బాగా మంచి ఫంక్షన్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని మర్యాద చేసినందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. వాళ్ళ ఆత్మ, సిఎస్ రావు గారు, రాజశేఖర గారి ఆత్మ ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని వేడుకుంటున్నాను. నమస్కారం. எனக்கு தேவி கிருஷ்ணா தான் ரொம்ப நல்ல பழக்கம். அவங்க அம்மாவை நான் பார்த்து ரசிச்சிருக்கேன், கூட ஒரு ஃபங்க்ஷன்ஸ்லாம் பார்த்துருக்கேன். எனக்கு அவ்வளோவா தெரியாது. ஆனால் தேவி போல ஒரு குழந்தை பெற்றதுக்கு அவங்க ரொம்ப பத்து வச்சிருக்கணும். ஆனால் எனக்கு இந்த மாதிரி பசங்க இல்லையேன்னு சொல்லி எனக்கு ரொம்ப வருத்தமாக இருக்குது. அது வந்து என்னோட வருத்தம். நான் டேரக்டர் காஸ்க்கு நான் ஆக்ட் பண்ணலை, ஆனால் ஆக்ட் பண்ணியிருந்தா ரொம்ப நல்லா இருந்திருக்குமோன்னு இப்போ ஃபீல் பண்ணுறேன். எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்கு இங்கே வந்ததுக்கு. నేను డైరెక్టర్ సిఎస్ రావు గారి పిక్చర్స్లో ఫస్ట్ టీనేజ్లో 15 years ఉన్నప్పుడు పెళ్లి కాని పిల్లలు అనే పిక్చర్లో కాంతారావు గారితో నేను ఒక డ్యూయట్ సాంగ్ చేశాను. ఆ సాంగ్ ఘంటసాల గారు, పి సుశీల్ గారు పాడారు. నాకు ఆ దృష్టిలో ఆ భాగ్యం నాకు సిఎస్ రావు గారితో ఫస్ట్ యాక్ట్ చేసిన, ఫస్ట్ టీనేజ్లో యాక్ట్ చేశాను ఆయనతో. చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత గోల గోపన్న, ప్రతిజ్ఞాపాలన, యశోదా కృష్ణ, అలాగే 5-6 పిక్చర్లో ఆయనతో యాక్ట్ చేస్తాను. నాకు చాలా మా గురువు, దైవం అంతా సిఎస్ రావు గారు. రాజశేఖర గారికి
రాజకృష్ణ గారు అంటే నాకు మా సిస్టర్ లాగా అనమాట. చాలా చాలా ఇష్టం. ఆవిడ చనిపోయేదాకా కూడా మేము అందరూ అలా కలిసికట్టుగా ఉండి ఆవిడతో నేను జర్నీ చేసిందాన్ని. కనుక వాళ్ళందరూ మాకంటే సీనియర్ ఆర్టిస్టులు అనమాట. వాళ్ళతో మేము కలిసి మెలిసి ఆవిడతో ఒకే కుటుంబంలాగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నకి ఇంత ఘనంగా సత్కారం చేశారంటే వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ ఆత్మకి ఎప్పుడు శాంతి కలుగుతుంది. వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి మన అందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా చనిపోయిన పెద్దలందరి ఆశీస్సులు మనకు ఉండాలని ఆ భగవంతుడు. English. Good evening, everyone. Today it is a special day because two children remembering her father and mother, especially 100th year centenary of our father. Nowadays, it is very rare to be seen remembering the parents, celebrating their birthdays or death anniversaries. Mrs. Devi and Krishna are special. I really appreciate them. Let this be a lesson to all people to celebrate their father's memories and mother's memories like this. Thank you very much. In English. Yeah. As close as possible. I am so happy to be here to pay a tribute to the well-known, well-achieved director and sometimes actor, Mr. C.S. Rao. I do not have to say anything great about him. His achievements are known all over South India through films in Tamil and Telugu. I consider myself fortunate in being a part of this festival. Thank you very much. Thank you. இன்னைக்கு எங்கள் அப்பா வெரி பாப்புலர் ஃபிலிம் டைரக்டர் தெலுங்கு இண்டஸ்ட்ரி சிஎஸ் ராவ், சித்தஜல் ஸ்ரீனிவாச ராவ், அவரோட 100th இயர் இங்கே சென்னையில் கொண்டாடணும். அவர் ஆல்மோஸ்ட் 65 படம் தமிழ், தெலுங்கு, கன்னடா, மலையாளம் அண்ட் ஒரியா லாங்குவேஜஸில் எடுத்தவர். அவரோட அப்பா ரொம்ப ரொம்ப லெஜெண்டரி டைரக்டர் சி புள்ளையா. ஸோ அப்பாவோட ஞாபகங்கள், அவரோட படங்கள், பாடல்கள் எல்லாமே இன்னைக்கு இந்த ஆடியன்ஸ்க்கு நாங்கள் ஸ்க்ரீன் பண்ணியிருந்தோம். We had celebrity guests. Of course, V.A.K. Rangarao sir, very popular historian, dancer, scholar. அவர் எங்களுக்கு சீஃப் கெஸ்ட்டாக வந்து இன்னைக்கு ரொம்ப சிறப்பாக நடந்தது இந்த ஃபங்க்ஷன். சினிமா இஸ் அ மீடியம் விச் பிரிங்ஸ் ஆல் ஆஃப் அஸ் டுகெதர். அண்ட் நான் சிஎஸ் ராவோட டாட்டர்ன்னு சொன்னதில் ரொம்ப ரொம்ப பெருமையாக இருக்குது. அப்பா அம்மா 2 பேருமே திரைத்துறையில் கொடிக்கட்டை பறந்த 2 வெரி இம்பார்ட்டன்ட் பர்சனாலிட்டிஸ். ஸோ இன்றைக்கி அவரோட 100th இயர் நல்லபடியாக இங்கே செலிப்ரேட் பண்ண முடிஞ்சதுக்கு ஐ ரியலி தேங்க் ஆல் த ஃபேன்ஸ், த வெல் விஷர்ஸ், ஃபேமிலி மெம்பர்ஸ் அண்ட் ஆஃப்கோர்ஸ் மை ரோட்டரி கிளப் ஆஃப் சென்னை ஸ்பாட்லைட். அவங்க தான் இந்த ப்ரோக்ராமை இவ்வளோ சிறப்பாக பண்ணுறதுக்கு ரொம்ப ஹெல்ப் பண்ணாங்க. அண்ட் ஆஃப்கோர்ஸ் ஆந்திரா கிளப் வேர் திஸ் ப்ரோக்ராம் வாஸ் organized this evening. Thank you to all the dignitaries. May cinema grow, may cinema always flourish, and nalla nalla padangal paathu let's all have a wonderful life. Thank you.